హాయ్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం రీసెంట్గా ఏం చూసామండి, మనం మంచి టాపిక్ ఆల్రెడీ చెప్తున్నాం కదా, అదేంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అని కూడా చెప్పాను, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కోసం. సో దీంట్లో ఫైనల్గా మనం ఏం చూసాం, డిఫరెన్సెస్ బిట్వీన్ కోవలెంట్ అండ్ అయానిక్ కాంపౌండ్ కోసం మేబీ చూసాను, మేబీ కాదు, ఓకే అది చూసాను. నెక్స్ట్ అల్లోట్రోపీ కోసం కూడా చూసేసాం కదండి. ఆ నెక్స్ట్ మనకి ఏంటంటే అల్లోట్రోపీ అంటే మీకు ఏమని చెప్పాను, అది డిఫరెంట్ అంటే ఒకటే మీకు చాలా చాలా ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఫిజికల్ ఫామ్స్ ఎలా ఉంటాయి, కెమికల్ ఫామ్స్ ఎలా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీ డిఫరెంట్ ఉంటుంది బట్ ఐడెంటికల్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్పాను కదా. సో మీకు ఒకటే చాలా చాలా దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యేవి. ఇలాంటి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. దీంట్లో మీకు సాలిడ్ ఫామ్లో ఉంటుంది, 2 టైప్స్ ఉంటాయి, క్రిస్టలైన్ ఫామ్ అని చెప్పి అండ్ అమార్ఫస్ ఫామ్ అని చెప్పి. సో క్రిస్టలైన్ ఫామ్లో ఉన్న మనకి డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫుల్ లెన్ కోసం మనం ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వన్ మనకి డైమండ్. సో డైమండ్ యొక్క అసలు జనరల్ ప్రాపర్టీస్ ఏంటి, అది ఒక కలర్లెస్ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ కదండి. అది మనకు తెలుసు, అది ఎలాంటి సబ్స్టెన్స్ అనేది మనం ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. డైమండ్ అనేది ఒక కలర్లెస్ అండ్ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ అని చెప్పి, అండ్ ఇది చాలా బాగా షైనీగా ఉంటుందని కూడా మనకు తెలుసు. ఎందుకు అదంత షైనీగా ఉంటుందంటే హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడం వల్ల. మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఫిజిక్స్లో. సో హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడం వల్ల మనకు చాలా చాలా షైనీగా అనిపిస్తుంది, బాగా మెరుస్తుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మనకి చాలా హెవీగా ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్ హాట్గా ఉంటుందండి, చాలా హాట్గా ఉంటుంది అండ్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ దీని నుంచి మీకు ఏంటంటే కరెంట్ అనేది పాస్ అవ్వదండి. ఇట్ డజంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే అందులో మీకు ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల. అంటే మీకు అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు కదండి. డైమండ్ అనేది ఏంటి, ఒక సాలిడ్ కదా, అందులో మీకు దగ్గరగా ఉంటే అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉండవు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే కదా, మూవ్ అయితేనే కదా దానికి ఛార్జ్ వస్తుంది, అందులో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందని మనం నేర్చుకున్నాం. సో ఇట్ డజంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు అంటే వై, బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, అంతే కదండి. సో జనరల్ ప్రాపర్టీస్లో మనం ఏమేమి ఎంచుకున్నా, ఇది ఒక కలర్లెస్ అండ్ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ అండ్ ఇది బాగా షైనీగా ఉంటుంది. ఎందుకు అంత షైనీగా ఉంటుందంటే బికాస్ ఆఫ్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అండ్ ఇది ఎలా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా హాట్గా ఉంటుంది. దీని నుండి మనకి ఎటువంటి కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. ఎందుకు పాస్ అవ్వదంటే బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో మనకి ఛార్జెస్ ఉంటేనే కదండి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో డైమండ్ దగ్గర మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఏవి ఫ్రీగా ఉండవు కాబట్టి, అంటే డైమండ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బట్ ఫ్రీ స్టేట్లో లేవు, అంటే ఫ్రీగా మూవ్ అవ్వవు కాబట్టి దాని నుండి మీకు కరెంట్ అనేది పాస్ అవ్వదు. కానీ మీకు అక్కడ ఏంటంటే హై థర్మల్ కండక్టివిటీ అండ్ మెల్టింగ్ పాయింట్ కూడా హైగా ఉంటుందండి. అంటే అదేంటంటే హై థర్మల్ కండక్టివిటీ మీన్స్ ఏంటంటే చూడండి ఇక్కడ మీకు, బట్ ఇట్ హ్యాస్ హై థర్మల్ కండక్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్ అని ఉంది, చూసారా. హై థర్మల్ కండక్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్ మీన్స్ అక్కడ ఏంటి, హై థర్మల్ కండక్టివిటీ అంటే అది హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుందండి, ఓకేనా. హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సపోజ్ చూడండి పెన్సిల్ కూడా మీకు ఆ పెన్సిల్కి అక్కడ లీడ్ ఉంటుంది కదా, అక్కడ అది కూడా మీకు అక్కడ గ్రాఫైట్తో తయారైంది. సారీ, గ్రాఫైట్ కోసం కాదు కదా, ఇక్కడ మనకి డైమండ్ కోసం. ఓకే, ఇది మనకి ఏంటంటే హీట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువ, ఓకేనా. మెల్టింగ్ పాయింట్ ఎందుకంటే ఎక్కువ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు, అన్ని దగ్గరగా ఉంటాయి. దాన్ని మనం ఇంకా సెపరేట్ చేయాలంటే దానికి ఇంకా చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి దానికి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఇది మనకి డైమండ్ కోసం. అండ్ డైమండ్ స్ట్రక్చర్ కోసం చూసుకుంటే మీకు ఏంటి అంటే ఇందులో మీకు ఇది ఎలాంటి స్ట్రక్చర్ అంటే చూడండి, ఇటువైపు స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఇది మీకు ఎలాంటిదంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే 4 ఫేసెస్ ఉంటాయండి. 4 ఫేసెస్ ఉంటే మనం టెట్రా అంటాం. సో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఇదంతా ఒక ఫేస్ అనమాట, చూడండి ఇదంతా ఒక ఫేస్. అండ్ అలా మీకు ఫేసెస్ చూస్తే తెలుస్తుంది కదా, అది ఫస్ట్ ఫేస్ అండ్ సెకండ్ వన్ ఇదొక ఫేస్ అండి. చూడండి ఇదంతా మీకు ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి కదా, ఇదంతా ఒక ఫేస్ అండ్ ఇదంతా ఒక ఫేస్. అండ్ థర్డ్ వన్ ఏది అంటే చూడండి, థర్డ్ ఫేస్ ఇది అండ్ ఫోర్త్ ఫేస్ ఇది. సో ఇందులో మీకు ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 4 ఫేసెస్ ఉంటాయి కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే టెట్రాహెడ్రల్ అండి. అండ్ దీనికి ఇక్కడ యాంగిల్ ఉంటుందండి, దీనికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే మనకి 109 degrees 28 minutes అండి. ఇలా ఉంటే మనం మినిట్స్ అంటాం. సో 109 degrees 28 minutes దాని మధ్యలో అక్కడ యాంగిల్ అనమాట. సో 4 ఫేసెస్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం టెట్రాహెడ్రల్ అని అంటాము. ఇక్కడ ఈచ్ కార్బన్ అనమాట మీకు 4 అదర్ కార్బన్ ఆటమ్స్తో మీకు బాండ్ అయి ఉంటుంది. ఈచ్ కార్బన్ అనేది మీకు 4 అదర్ కార్బన్ ఆటమ్స్తో మీకు అక్కడ బాండింగ్ని కలిగి ఉంటుంది, ఓకేనా. సో అలా మీకు అక్కడ ఫార్మింగ్ అవ్వడం వల్ల అంటే 3 డైమెన్షనల్ షేప్ అనేది మీకు కనిపిస్తుంది కదండి. సో ఈ 3 డైమెన్షనల్ షేప్ అనేది మీకు హార్డ్నెస్కి రెస్పాన్సిబుల్ అండి. అంటే ఈ 3 డైమెన్షనల్ షేప్ వల్ల మనకు చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు దీన్ని మనం దేనికైనా సెపరేట్ చేయాలంటే దీనికి లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి చాలా కావాలి, అంటే మనకి చాలా ఎనర్జీ కావాలి దేనికి అక్కడ.
చూడండి ఇక్కడ మనకి ఏంటి కావాలని చెప్తున్నాను, లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఎందుకంటే అంత లాట్ ఆఫ్ ఎనర్జీ మనకి దేనికి నీడ్ అంటే అక్కడ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయండి. స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి కాబట్టి వాటికి మనకి బ్రేక్ డౌన్ చేయాలంటే వాటికి మనకి లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాలి. సో ఇంత ఎనర్జీ కావాలి కాబట్టి మనకి మెల్టింగ్ పాయింట్ ఏముంటుంది, చాలా హైగా కదా ఉంటుంది. సో ఇది మీకు మెల్టింగ్ పాయింట్ హైగా ఉండడానికి డైమండ్కి రీజన్. ఇవి వీటి యొక్క జనరల్ ప్రాపర్టీస్ అండ్ దీని యొక్క స్ట్రక్చర్ కోసం చూసారా. ఇది డైమండ్ గురించి అండి, స్ట్రక్చర్ చూసారు కదా. సో ఇది మీకు అంతా ఆల్రెడీ నేను చెప్పాను. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి గ్రాఫైట్ కోసం. గ్రాఫైట్ ఏంటి అంటే మనకి దాని ప్రాపర్టీస్కి వస్తే డైమండ్కి ఉన్న గ్రాఫైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, డైమండ్ అనేది వాల్యూ, బట్ డైమండ్ కన్నా గ్రాఫైట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ మీకు గ్రాఫైట్ అనేది మీకు ఎలాంటి కలర్లో ఉంటుందంటే లైక్ గ్రేష్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే పెన్సిల్ లీడ్ ఉంటుంది కదా, అది మీకు దేంతో దేంతో తయారు ఉంటుందంటే ఆల్రెడీ గ్రాఫైట్తో మీకు ఆల్రెడీ తయారు చేసి ఉంటారు వాళ్ళు. సో మీకు అక్కడ పెన్సిల్ది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అది అర్థమైపోతుంది. అండ్ ఇది మీకు ఎలాంటి సబ్స్టెన్స్ అంటే ఒపెక్ సబ్స్టెన్స్. మీకు అది ఏంటని చెప్పాను, డైమండ్ అనేది మీకు ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్, ఇది మనకి ఒపెక్ సబ్స్టెన్స్. ఓకేనా. అండ్ ఇది ఏంటి అంటే మనకి డైమండ్ కన్నా చాలా లైట్గా ఉంటుంది, అంటే వెయిట్లో మనకి చాలా తక్కువగా ఉంటుంది డైమండ్తో కంపారిజన్ చేస్తే. అండ్ చాలా స్మూత్గా ఉంటుంది. మీరు పెన్సిల్ పట్టుకొని చూడండి, దాని యొక్క లీడ్ని మీకు చూస్తే మీకు అది అర్థమైపోతుంది, అది చాలా స్మూత్గా ఉంటుంది కదండి. సో నెక్స్ట్ ఇది ఏంటి మనకి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. ఎందుకు ఇది మనకి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఇక్కడ మీకు బికాజ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండి. డైమండ్లో మీకు ఆప్షన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ మీకు ప్రొడ్యూస్ కాదు. ఇక్కడ మీకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మీకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండి. ఓకేనా, ఇది మనకి హీట్ అనేది ఎటువంటిది ట్రాన్స్ఫర్ చేయదు. పెన్సిల్ దగ్గర మీరు పెన్సిల్ పట్టుకొని మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు అది అర్థమవుతుంది. సో నెక్స్ట్ థింగ్ దీని స్ట్రక్చర్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మీకు స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే చూడండి, సపోజ్ ఇలా మన ఇటు సైడ్ మీరు ఇది అబ్జర్వ్ చేయండి, ఇలా మనం ఇక్కడ డ్రా చేసాం కదా. సో చూడండి ఇలా మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ కార్బన్ మధ్య, ఇక్కడ మనకి కార్బన్ మధ్య చూడండి ఇవన్నీ కార్బన్స్ అండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కార్బన్స్. సో ఇక్కడ కార్బన్ మధ్య అక్కడ మీకు అక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 142 ఆన్స్ట్రమ్స్ అండి. ఆన్స్ట్రమ్ అంటే 1 ఆన్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్ అండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడో రాసి ఉంటాను చూడండి, 1 ఆన్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే మనకి 142 ఆంగ్స్ట్రమ్ యూనిట్స్ అండి. ఓకేనా, ఈ కార్బన్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే మనకి 142 ఆంగ్స్ట్రమ్ యూనిట్స్ అనమాట. సో ఇదంతా ఒక లేయర్ అనుకోండి. అండ్ సెకండ్ లేయర్లో కూడా అలానే ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి అండ్ థర్డ్ లేయర్ కూడా మీకు ఫామ్ అవుతుంది అనమాట సిమిలర్లీ. సో ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్యలో ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే మనకి 3.354 ఆంగ్స్ట్రమ్ యూనిట్స్ అండి. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుంచుకోండి. ఒక కార్బన్ బాండ్ మధ్యలో మీకు గ్రాఫైట్లో దాని మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 142 ఆంగ్స్ట్రమ్ యూనిట్స్. అదే మీకు ఒక ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి చాలా లేయర్స్ అందులో ఫామ్ అవుతుంది సేమ్ స్ట్రక్చర్తోని. సో మీకు ఇక్కడ ఒక లేయర్ ఉంది, ఇక్కడ ఒక లేయర్ ఉంది, అలానే చూడండి ఇక్కడ చూసారు ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్. సో లేయర్కి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్కి మధ్య మీకు డిస్టెన్స్ ఎంత అంటే 3.354 ఆంగ్స్ట్రమ్ యూనిట్స్. ఓకేనా, 1 ఆంగ్స్ట్రమ్ యూనిట్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. సో వీటి మధ్య మనకి ఏంటంటే గ్రాఫైట్లో మనకి వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉండడం వల్ల వాటిని మనం ఏమంటామంటే వాండర్ వాల్స్ బాండ్స్ అని అంటాము. సో వాండర్ వాల్స్ బాండ్స్ అంటే ఏంటంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుందంటే వాటి మధ్య దూరం అనేది తక్కువ. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న బాండ్స్ని మనం ఏమంటామంటే వాండర్ వాల్ బాండ్స్ అని అంటాము. సో ఇంతవరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ మనం డిఫరెన్సెస్ చూద్దాము వీటి గురించి. చూడండి ఇదంతా ఆల్రెడీ మీకు చెప్పిందే, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇక్కడ ఉంటుంది చూడండి లైట్ కలర్లోని. సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి డిఫరెన్సెస్ చూద్దాము. సో డిఫరెన్సెస్లో మనకి ఏంటి అంటే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాపర్టీస్ చూద్దామండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాపర్టీస్. ఓకే, ఈ ప్రాపర్టీస్ చూడండి మీకు మ్యాక్సిమం మీకు అర్థమైపోతుంది. ఈ ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ వన్ అపియరెన్స్. అపియరెన్స్ అంటే ఏంటంటే మనకి అది ఎలా కనిపిస్తుంది, డైమండ్ అనేది ట్రాన్స్పరెంట్ అండ్ కలర్లెస్ అని ఆల్రెడీ చూసాం కదా. అండ్ మనం గ్రాఫైట్ కోసం కూడా ఆల్రెడీ చూసాం కదండి అది ఎలా కనిపిస్తుంది అని చెప్పి. నెక్స్ట్ మనకి క్రిస్టల్ ఫామ్లోకి వచ్చేసరికి ఇది ఏ ఫామ్లో ఉంటుంది, మనకి డైమండ్ అనేది ఆల్రెడీ టెట్రాహెడ్రల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ గ్రాఫైట్కి వచ్చేసరికి అది ఎలా ఉంటుందంటే హెక్సాగోనల్ అండి. ఎందుకంటే హెక్సా అంటే 6 అనమాట, మీకు టెట్రా అంటే 4 అని చెప్పి తెలుసు కదా. సో మీరు గ్రాఫైట్ స్ట్రక్చర్ చూస్తుంటే మీకు చూడండి ఇలా ఉంటుంది కదా.
ఇలా ఒక్కొక్కటి అంటే ఎన్ని కార్బన్స్తో 6 ఉంటాయి కాబట్టి దాన్ని మనం హెక్సా అంటాము. సో హెక్సాగోనల్ ప్లేట్స్తో అది ఉంటుంది. నెక్స్ట్ మనకి హార్డ్నెస్ అనేది ఎలా ఉంటుంది ఇవి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీకు ఇక్కడ నేను ఇచ్చే వర్క్ ఏంటంటే ఫోర్త్ వన్ అసలు ఇంప్రెషన్ ఏంటి, అసలు ఇంప్రెషన్ ప్రాపర్టీ ఏంటి, మీకు జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే ఇది నేను జస్ట్ మీకు ఇచ్చే స్మాల్ టాస్క్ అనమాట. సో ఇంప్రెషన్ అసలు ఏంటి, ఆ ఇంప్రెషన్ డైమండ్కి ఎలా ఉంటుంది, గ్రాఫైట్కి ఎలా ఉంటుంది అనేది చూడండి. మీకు ఒకవేళ రాలేదు అంటే నేను మళ్ళీ దాన్ని చెప్తాను. సో ఇక్కడ హార్డ్నెస్ అనేది మీకు అర్థమైపోతుంది, డైమండ్కి ఎలా ఉంటుంది, గ్రాఫైట్కి ఎలా ఉంటుంది. నెక్స్ట్ మీకు కండక్టివిటీ ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది, థర్మల్ అనేది మీకు ఎలా ఉంటుంది. మీకు డైమండ్కి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అనేది బ్యాడ్ కండక్టర్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మీకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవని చెప్పాను కదా. సో థర్మల్కి వచ్చేసరికి అది వెరీ హై అని చెప్పాను. దీనికి ఆపోజిట్లో మీకు గ్రాఫైట్ ఆల్రెడీ మేము ఇప్పుడు చూసేసాము. సో మనకి రూమ్ టెంపరేచర్ వద్ద దాని డెన్సిటీ ఎలా ఉంటుందంటే డైమండ్కి మీకు 3.51 ఉంటుంది అండ్ గ్రాఫైట్కి అయితే 2.26 ఉంటుంది. అంటే మీకు గ్రాఫైట్ కన్నా డైమండ్ ఒక డెన్సిటీ అనేది ఎక్కువ at 20 degrees Celsius. నెక్స్ట్ మీకు కంబషన్ ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. సో 900 కన్నా మీకు 900 Celsius కన్నా మీకు ఎక్కువ టెంపరేచర్ తీసుకునేటప్పుడు అది ఏమవుతుందంటే మీకు డైమండ్ అనేది బర్న్ అవుతుంది అనమాట అండ్ మీకు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. దీనికి అంతా మనకు అవసరం లేదు, గ్రాఫైట్కి అయితే 700 degrees Celsius కన్నా ఎక్కువ ఉంటే చాలు. సో ఇదండి వీటి యొక్క ప్రాపర్టీస్ కోసం. సో నేను మీకు ఇచ్చిన స్మాల్ టాస్క్ అసలు ఇంప్రెషన్ గురించి, ఎందుకంటే నేను క్లాస్ చెప్తున్నాను, కొంతమంది వింటున్నారు, మేబీ జస్ట్ ఒక 2% మాత్రమే నా క్లాస్ వింటున్నారని నాకు తెలుసు. సో ఆ 2% విన్న వాళ్ళు అయినా సరే ఒక ఇంప్రెషన్ అనే దాని గురించి ఐడియా తెచ్చుకొని ఒకసారి చూడండి. ఎందుకంటే సబ్జెక్ట్ నేను చెప్తే నేర్చుకునేది వేరు, మీ అంతటి మీరు ఓన్గా తెలుసుకోవాలి ఇది ఏంటి అని చెప్పి. నేను మీకు ఇంత క్లాస్ చెప్తున్నా అంటే నేను ప్రతిదీ నేను తెలుసుకునే కదని చెప్తున్నాను. సో మనంతటి మనం ఓన్గా తెలుసుకుంటేనే నాలెడ్జ్ బాగా వస్తుంది. సో ఇంప్రెషన్ కోసం ఒకసారి చూద్దాం, మీకు రాకపోతే నేను మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఫాలరెన్స్ కోసం. నేను మీకు ఆల్రెడీ ఒక గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ వచ్చినప్పుడు చెప్పానండి నేను మీకు ఫాలరెన్స్ కోసము. ఇదేంటి అంటే దీన్ని మనకు ఒక బక్మిన్స్టర్ ఫాల్డెన్ అని కూడా అంటాము. అసలు బక్మిన్స్టర్ ఫాల్డెన్ ఏంటి, దానికి మీనింగ్ దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఒక యుఎస్ ఆర్కిటెక్ట్ ఉన్నారనమాట. ఆయన చాలా కొన్ని స్ట్రక్చర్స్ ఫామ్ చేశారు. ఆయన యొక్క ఒక స్ట్రక్చర్తో ఇది ఒకటి మనకి మ్యాచ్ అయిందనమాట. సో ఆయన యుఎస్ ఆర్కిటెక్ట్ ఒక్కొక్క స్ట్రక్చర్కి ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఆయన నేమ్ ఏంటంటే బక్మిన్స్టర్ అనమాట. సో బక్మిన్స్టర్ ఫాల్డెన్ అని కూడా దీన్ని అంటారు. సో ఇది మనకి ఏంటంటే కార్బన్ అనమాట 60 balls ఇక్కడ ఉంటుందన్నమాట. లైక్ ఇది మనకి ఎలా ఉంటుందంటే ఒక ఫుట్బాల్లో ఉంటుంది, బట్ ఇక్కడ 60 balls ఉంటుందన్నమాట, 60 కార్బన్ బాల్స్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇది ఏంటి అంటే 20 రింగ్స్ ఉంటాయి. అండ్ జస్ట్ సెకండ్, అండ్ ఇది మనకి ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ 20, 30, 12, 32 అని దేనికేసా అంటే ఇది ఒక హెక్సా అండ్ పెంటాగోన్తో తయారు ఉంటుందండి. హెక్సాలో మనకి ఎన్ని రింగ్స్ ఉంటాయంటే 20 రింగ్స్ ఉంటాయి. అండ్ మీకు చూడండి ఇది హెక్సా అండ్ పెంటాగోన్తో తయారు ఉంటుంది. సో హెక్సాలో మీకు 12 రింగ్స్ ఉంటాయి అండ్ పెంటాగోన్లో మీకు ఎన్ని ఉంటాయంటే 12 రింగ్స్ ఉంటాయి. ఓవరాల్గా మీకు ఇందులో ఎన్ని ఉంటాయంటే 32 అనమాట. సో 32 ఇక్కడ మీకు టోటల్గా ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 32 ఫేసెస్ ఉంటాయి అనమాట. ఇది మీకు ఎలా ఉంటుందంటే లైక్ జాల్ టైప్ స్ట్రక్చర్లో ఒక ఫుట్బాల్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది దీని గురించి అంతకుమించి మనకి ఇందులో అవసరం లేదండి. ఫాల్డెన్ అనేది మనకి దీన్ని బక్మిన్స్టర్ ఫాల్డెన్ అంటాము. ఇది నేమ్ ఎందుకు వచ్చిందంటే యుఎస్ ఆర్కిటెక్ట్ సైంటిస్ట్ అంటే ఆర్కిటెక్ట్ నేమ్ మీదుగా వచ్చింది. ఆయన నేమ్ బక్మిన్స్టర్ అనమాట. సో ఆయన ఒక స్ట్రక్చర్ని ఇది ఒక మ్యాచ్ అయ్యింది. సో ఇందులో మనకి 60 balls ఇది ఉంటుంది. ఇది ఒక ఫుట్బాల్లా లేదంటే జాల్ టైప్ స్ట్రక్చర్లా ఉంటుంది. ఇది హెక్సా అండ్ పెంటాగోన్తో తయారైంది. హెక్సాలో మీకు 20 రింగ్స్ ఉంటాయి, పెంటాగోన్లో 12 రింగ్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకి 32 ఫేసెస్ ఉంటాయి అనమాట. ఇది దీని గురించి. నెక్స్ట్ మనకి చూసుకుంటే నేచర్ ఆఫ్ కార్బన్ అండి. సో నేచర్ ఆఫ్ కార్బన్లో మనకి ఫస్ట్ వన్ ఏంటి అంటే టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ అండి. ఓకేనా. సో ఇక్కడ వరకు మీరు డైమండ్, గ్రాఫైట్, ఫాల్డెన్స్ చూసారు. నెక్స్ట్ మనకి కార్బన్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్. సో మనకి నేచర్ ఆఫ్ కార్బన్లో మనకి చాలా ఉంటాయండి. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్. సో కార్బన్కి ఏంటంటే మనకి వెర్సటైల్ నేచర్ అనేది ఉంటుంది అండి. అసలు వెర్సటైల్ నేచర్ అంటే ఏంటంటే ఏదైనా రియాక్షన్స్లో మనకి కార్బన్ యొక్క ప్రాబబిలిటీ అనేది ఎక్కువ అండి. ఓకేనా. అంటే దేని యొక్క ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటే దాన్ని మనం వెర్సటైల్ నేచర్ అంటాము. సో ఇక్కడ మనకి కార్బన్కి ఏ నేచర్ ఉంటుందంటే వెర్సటైల్ నేచర్, అంటే ఏదైనా రియాక్షన్స్లో మనకి కార్బన్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కార్బన్ ఎందుకు ప్రాబబిలిటీ ఎక్కువ అంటే కార్బన్కి చాలా కాంపౌండ్స్ ఉంటాయి. అసలు ఎన్ని కాంపౌండ్స్ ఉన్నాయని మీరు నాకు క్వశ్చన్ అడిగాను అనుకోండి, నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను. ఎందుకంటే నేను మీతో ఒక క్లాస్ చెప్పే లోపు అయితే చాలా కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుందండి. సో అక్కడ మనకి కాంపౌండ్స్ అనేది మనం అక్కడ డిఫైన్ చేయలేమన్నమాట, చాలా ఉంటుంటాయి దానికి. సో ఇక్కడ మనకి టెట్రా అంటే ఏంటి 4 అనమాట. ఓకే. సో టెట్రా వ్యాలెన్సీ అంటే ఇక్కడ ఏంటంటే మనకి టెట్రా అంటే 4, వ్యాలెన్సీ అంటే ఏంటి లైక్ కంబైనింగ్ కెపాసిటీ కదండి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది, లేదంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటుంది, లేదంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది, అంటే
ఎలక్ట్రాన్స్ గెయిన్నా, లేదంటే లాస్నా, లేదంటే షేరింగ్నా, ఇలా దీన్ని చెప్పడానికి మనం ఏమంటామంటే వ్యాలెన్సీ అంటాం కదా. లైక్ దాన్ని మనం కంబైనింగ్ కెపాసిటీ అంటాం. సో టెట్రా అంటే 4, వ్యాలెన్సీ అంటే మనకి అక్కడ ఏంటంటే కంబైనింగ్ కెపాసిటీ. సో మనకి ఇక్కడ సోడియం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ చూడండి, మనం సోడియం తీసుకుంటూ మనకి ఎలా ఉంటుంది, సోడియంకి మనకి వ్యాలెన్సీ ఒకటే కదండి, మీకు ఆల్రెడీ తెలుసు. సోడియం అటామిక్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు, నేను ప్రతిసారి నేను చెప్ప అవసరం లేదు. సోడియంకి మనకి వ్యాలెన్సీ ఎంతండి, 1 కదా. 1 ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మోనోవైలెంట్ అని అంటాము. అదే క్లోరిన్కి మనకి ఎంత అంటే, సోడియంకి మీకు అటామిక్ నెంబర్ 11 అండి, క్లోరిన్కి అయితే 17 కదా అటామిక్ నెంబర్. సో దానికి కూడా మీకు వ్యాలెన్సీలో ఎన్ని ఉంటాయి, 1 ఎలక్ట్రాన్, కాబట్టి దానికి కూడా మోనోవైలెంట్ అని అంట. అంటే ఒకటే ఎలక్ట్రాన్ మీకు వ్యాలెన్సీలో ఉంటే మోనోవైలెంట్ అని అంటాం. సపోజ్ మెగ్నీషియం తీసుకున్నా, మెగ్నీషియంకి మీకు వ్యాలెన్సీలో ఎన్ని ఉంటాయండి, మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి దాని వ్యాలెన్సీలో మనకి 2 ఉంటాయి. 2 ఉంటాయి కాబట్టి దాన్ని మనం డైవాలెంట్ అంటాము. అలానే కార్బన్కి మనకి వ్యాలెన్సీలో 4 కదండి, 4 కాబట్టి దాన్ని మనం టెట్రా అంటాం అనమాట. సో ఇలా మనకి టెట్రా అంటే అక్కడ వ్యాలెన్సీలో ఎన్ని ఉన్నాయి, వ్యాలెన్సీలో 1 వస్తే మోనో, వ్యాలెన్సీలో 2 వస్తే డైవాలెంట్, వ్యాలెన్సీలో 4 వస్తే టెట్రావాలెంట్, వ్యాలెన్సీలో 3 వస్తే ట్రైవాలెంట్, ఇలా మనకి ఓకేనా. సో మనకి ఇక్కడ దీని గురించి ఇదా అండి. సో మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే, అంటే టెట్రావాలెన్స్ ఆఫ్ కార్బన్ కోసం అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ మీకు స్పెల్లింగ్ అనేది మిస్ అయిందండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ నేచర్ ఆఫ్ కార్బన్, ఫస్ట్ వన్ మీకు టెట్రావాలెన్స్ ఆఫ్ కార్బన్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ కార్బన్ ఏంటంటే క్యాటినేషన్. అక్కడ ముందు స్పెల్లింగ్ మీకు మిస్ అయిందండి, రాసుకోండి, CATENATION, క్యాటినేషన్ అండి. నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ నేచర్ ఏంటంటే కార్బన్ది క్యాటినేషన్. క్యాటినేషన్ అంటే ఏంటి అంటే, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి, అండ్ ఇది యూనిక్ ప్రాపర్టీ అండి కార్బన్కి, ఓకేనా. ఇది మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండ్ యూనిక్ ప్రాపర్టీ. దీన్ని మనం ఏమంటామంటే క్యాటినేషన్. అసలు క్యాటినేషన్ అంటే ఏంటి మ్యామ్ అంటే, క్యాటినేషన్ అంటే ఇప్పుడు మనకి కార్బన్ కోవలెంట్ బాండ్ కానీ, లేదంటే స్ట్రైట్ చైన్స్ కానీ మనకి ఫామ్ అయినా, లేదంటే బ్రాంచ్ లైక్ రింగ్లో మనకి ఫామ్ అయినా, లేదంటే ఒక సైక్లిక్ స్ట్రక్చర్ ఫార్మ్ అయినా, దాన్ని మనం ఏమంటామంటే క్యాటినేషన్ అనమాట. అంటే కార్బన్తోనే అవి సింక్ కోవలెంట్ బాండ్, లేదంటే స్ట్రైట్ చైన్ ఫామ్లో అయినా అవ్వచ్చు, లేదంటే బ్రాంచ్ లైక్ అంటే రింగ్లా అయినా సరే, లేదంటే ఒక సైక్లిక్ స్ట్రక్చర్లో అయినా, ఇలా మనం వాటిని ఏమంటామంటే క్యాటినేషన్. ఇంకా మీకు అర్థమవుతుందండి ముందుకు చూస్తున్న కొద్దీ. సో క్యాటినేషన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనకి క్యాటినేషన్ అంటే మీకు ఇంకా అంటే ఫస్ట్ ఎవరికి అర్థం కాదండి, మనం నేర్చుకుంటున్న కొద్దీ అర్థమవుతుంది. ఇప్పుడు మనకి కార్బన్కి ఎంత అండి, అటామిక్ నెంబర్ మనకి 6 కదా. కార్బన్కి చూసుకుంటే మనకి అటామిక్ నెంబర్ 6 అని తెలుసు. సో మీకు అక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే కార్బన్ ఎలా చేసుకుంటుందండి, చూడండి, కార్బన్ ఇక్కడ మీకు స్ట్రక్చర్ చూడండి, కార్బన్ ఇక్కడ ఉంది కదా, 4 ఎలక్ట్రాన్స్ తన చుట్టూ పెట్టుకుంది. దానికి 4 ఎలక్ట్రాన్స్ కదండి అవుటర్ మోస్ట్లో ఉన్నాయి, అవుటర్ మోస్ట్ 4 ఎలక్ట్రాన్స్ 1 2 3 4, ఓకే. సో దీనికి ఏం కావాలి, మనకి 4 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, అది ఏం చెప్తుంది, హైడ్రోజన్ పిలుస్తుంది అనమాట. ఇది మనకి ఇనీషియల్ స్టేజ్ అండి. ఇనీషియల్ స్టేజ్లో మనకి కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ కావాలి. సో కార్బన్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పాను, హైడ్రోజన్. కాబట్టి కార్బన్ ఎవరిని పిలుస్తుంది, హైడ్రోజన్, ఇటు రా నాకు ఎలక్ట్రాన్ కావాలని చెప్పి హైడ్రోజన్ పిలుస్తూ ఉంటుంది అనమాట. పిలుస్తూ ఉంటే సరే హైడ్రోజన్ వచ్చి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చిందండి. సో ఇక్కడికి కొంత సాటిస్ఫై అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ పిలుస్తుంది హైడ్రోజన్, ఇది ఇక్కడికి రా నాకు ఇంకొక ఎలక్ట్రాన్ కావాలని చెప్పి సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంకొక ఎలక్ట్రాన్ ఇచ్చి ఓకే కొంత సాటిస్ఫై చేసింది. బట్ లాస్ట్లో ఏంటండి, అర్థమవుతుందండి చెప్పేది ఇక్కడ. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కూడా వస్తుంది, మళ్ళీ పిలుస్తుంది అది, హైడ్రోజన్ రా నాకు ఇంకో ఎలక్ట్రాన్ కావాలంటే ఇక్కడ కూడా వచ్చి, అంటే ఫస్ట్ వన్ మీకు ఎలా ఉందండి, కార్బన్ చుట్టూ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 కదా. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటి, హైడ్రోజన్ పిలుస్తుంది. సో ఇక్కడికి వచ్చింది హైడ్రోజన్, ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, షేర్ చేసుకుంది, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఎలక్ట్రాన్ పిలుస్తుంది, మళ్ళీ హైడ్రోజన్ పిలుస్తుందండి. మళ్ళీ హైడ్రోజన్ పిలిస్తే అది మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఎలక్ట్రాన్ ఇచ్చింది. అప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు అది బాండింగ్ని అక్కడ ఫామ్ చేసుకుంది, కోవలెంట్ బాండ్ని. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ హైడ్రోజన్ వచ్చి ఏం చేసింది, మళ్ళీ ఇక్కడ బాండింగ్ని ఫామ్ చేసుకున్నాయి, షేర్ చేసుకున్నాయి, ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడికి వచ్చేసరికి హైడ్రోజన్ పిలుస్తుంది, హైడ్రోజన్ నాకు కావాలి, ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తే నాకు స్టేబుల్ అయిపోతాను, నాకు ఇక్కడ వరకు ఇచ్చా కదా, ఇంకొక ఎలక్ట్రాన్ కావాలని ఎంత పిలుస్తున్నా సరే హైడ్రోజన్ని పిలుస్తున్నది, అక్కడ రిప్లై లేదు. హైడ్రోజన్ అసలు ఉన్నావా లేదా అని చెప్పి అడుగుతుంది గట్టిగా, అయినా దెర్ ఇస్ నో రిప్లై అనమాట. అక్కడ మనకి అది కూడా రిప్లై ఇవ్వట్లేదు అసలు, ఎంతసేపు పిలుస్తున్నా సరే అసలు హైడ్రోజన్ పలకడం లేదు. అంటే అక్కడ ఏమైంది అంటే, అక్కడ హైడ్రోజన్ దగ్గర అక్కడ ఎలక్ట్రాన్స్ ఇంకా మరి లేవన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు ఓకే ఒక ఎలక్ట్రాన్ వచ్చింది కదా, ఓకే నార్మల్ సాటిస్ఫై అయిపోయింది. రెండోసారి కూడా ఓకే సాటిస్ఫై అయింది. థర్డ్ టైం లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు అది సాటిస్ఫై అవ్వలేదంటే, ఒక ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఆలోచించండి. సపోజ్ నాకు
నేను 10th క్లాస్, సపోజ్ నేను 10th క్లాస్ అనుకోండి, ఏదో ఒకటి నేను జస్ట్ ఒక ఎగ్జామ్స్ రాసాక నా రిజల్ట్ వచ్చింది మ్యాథ్స్లో. జస్ట్ సపోజ్ మీకు ఒక 99 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం, నాకు జస్ట్ ఏదో ఒక 33 పాసింగ్ మార్క్స్కి 34 నాకు వచ్చాయి అనుకోండి. నాకు మ్యాథ్స్లోని పాసింగ్ మార్క్స్ 33, బట్ నాకు వచ్చింది 34 మార్క్స్, మీకు వచ్చినవి 99 మార్క్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉంటారు? నేనే కదా హ్యాపీగా ఉంటాను, మీరు సాడ్గా ఉంటారు. ఎందుకంటే అరే 33 మార్క్స్ పాస్ మార్క్, ఒక్క మార్క్ పోయింటే నేను ఫెయిల్ అయ్యేదనేసి, ఓకే నాకు ఒక్క మార్క్ రావడం వల్ల నేను పాస్ అయిపోయాను, నాకు ఇంకా ప్రాబ్లం లేదన్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి. కానీ మీరేం చేస్తున్నారు? 99 మార్క్స్ వచ్చా, ఒక్క మార్క్ ఎక్కడ పోయింది? ఎంతైనా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదండి, ఇంకా కావాలి అనిపిస్తుంది కదా. సో అక్కడ మీకు కూడా అంటే, సో 99 మార్క్స్ వచ్చాయి, మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వట్లే, అయ్యో ఒక్క మార్క్ పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి మీరు ఆలోచిస్తూ మీరు సాడ్ మూమెంట్లో ఉంటారు. బట్ నేను మాత్రం ఇక్కడ మంచి పార్టీ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ ఒక్క మార్క్ పోయింటే నేను పాస్ అయ్యేదని కాదు కదా, ఫెయిల్ అయ్యేదని. సో ఆ ఒక్క మార్క్ నేను పాస్ అయిన కాబట్టి నేను చాలా హ్యాపీగా పార్టీ చేసుకున్నా. అన్ని మార్క్స్ వచ్చిన మీరు మాత్రం బాధపడుతున్నారు కదండి. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా అండి. ఇక్కడ వరకు అది జస్ట్ ఏదో పాస్ అవుతూ వచ్చింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి 1 మార్క్లో 1 మార్క్ దానికి ఇంకా రాలేదనమాట. దానికోసం అక్కడ అది సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకేనా. సో అది ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అదనమాట. సో ప్రాక్టికల్గా నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇంకెందుకని మీకు ఎక్కువ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటా. సో దీని దగ్గర ఇప్పుడు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా ఒక ఎలక్ట్రాన్ లేదు కాబట్టి స్టెబిలిటీ లేదు దానికి కదా. సో స్టెబిలిటీ లేదు కాబట్టి కార్బన్ అనేవాడు ఏం చేస్తాడు అంటే ఆ ప్లేస్లోకి వచ్చి ఎలక్ట్రాన్ ఇస్తాడండి. ఓకేనా. సో అంటే మీకు అక్కడ ఎక్కడైనా స్టెబిలిటీ, కార్బన్ అనేవాడు ఎలక్ట్రాన్ ఇస్తాడు, అది మనం చూద్దాము, నెక్స్ట్ వస్తుంది. సో మనకి ఎక్కడైనా హైడ్రోజన్ లేదు, అక్కడ ఎలక్ట్రాన్ సరిపోలేదు అంటే దాని ప్లేస్లో ఎవరు వస్తారంటే అక్కడ కార్బన్ వచ్చి ఎలక్ట్రాన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు హైడ్రోజన్ రాలేదు కాబట్టి ఇక్కడ కార్బన్ వచ్చి అక్కడ ఎలక్ట్రాన్ ఇస్తుంది, అలా మీకు అక్కడ స్టెబిలిటీని అది ఇస్తుంది అనమాట. సో ఇలా మీకు కార్బన్ చైన్ అలా కంటిన్యూ అయిందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే క్యాటినేషన్ అని అంటామండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎటువంటి లిమిటేషన్ ఉండదు, ఎన్ని కార్బన్స్ అని వస్తాయండి. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, కార్బన్ ఎన్ని కాంపౌండ్స్ ఉంటాయంటే చాలా, మీతో నేను మాట్లాడేలోపు చాలా కాంపౌండ్స్ని తయారు చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు కార్బన్ అనమాట అలా కంటిన్యూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కార్బన్ అనేది ఎన్ని బాండ్స్ అయినా సరే ఫామ్ చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం ఏమంటామంటే, దానికి అక్కడ లిమిటేషన్ ఏమి ఉండదు, దీన్ని మనం ఏమంటామంటే క్యాటినేషన్ అనమాట. సో ఈ ప్రాపర్టీ ఎవరికి ఉంటుందంటే కార్బన్కి ఉంటుందండి. సో యూనిక్ ప్రాపర్టీ అని చెప్పాను, అందుకే ఇది కార్బన్కి ఉంటుంది. అండ్ దీని ప్రాపర్టీస్ చూద్దామండి మనకి. సో ప్రాపర్టీ ఆఫ్ చూడండి, క్యాటినేషన్ ఈజ్ ప్రాబబ్లీ డ్యూ టు, చూడండి అసలు క్యాటినేషన్ ప్రాపర్టీ అసలు దేనివల్ల అంటే మనకి స్మాల్ సైజ్లో ఉంటాయి కదండి. స్మాల్ సైజ్ అసలు ఏంటి అంటే మనకి స్మాల్ సైజులో ఉండడం వల్ల అసలు ఏమవుతుంది అంటే ఈజీగా బాండ్ ఫామ్ చేస్తాను. ఎందుకంటే చాలా చిన్న సైజులో ఉండడం వల్ల వాటి మధ్య అక్కడ అట్రాక్టివ్ అనేది చాలా త్వరగా అవుతుంది అనమాట. సో ఇందువల్ల మీకు అక్కడ ఈజీగా అక్కడ బాండ్ ఫామ్ అయ్యి అక్కడ మీకు క్యాటినేషన్ అనేది ఫామ్ అవుతుంది స్మాల్ సైజులో ఉండడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ కార్బన్ బాండ్స్. అంతే కదండి, ఈ కార్బన్ బాండ్స్ మధ్యలో మంచి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో ఓకేనా. సో క్యాటినేషన్ ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే స్మాల్ సైజులో ఉండడం వల్ల, అండ్ నెక్స్ట్ వాటి మధ్య కార్బన్ బాండ్స్ మధ్య మంచి స్ట్రెంగ్త్ అనేది ఉండడం వల్ల. ఓకేనా. సో ఇది దీని గురించి అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనకి నేచర్ ఆఫ్ కార్బన్లో థర్డ్ వన్ అండి. ఫస్ట్ థింగ్ చూసారు కదా టెట్రావెలెన్సీ కోసం, అండ్ సెకండ్ థింగ్ మనం క్యాటినేషన్ అంటే లైక్ చైన్ టైప్ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి టెండెన్సీ టు కంబైన్ విత్ అదర్ హెట్రో ఆటమ్స్ అంటే లైక్ ఎలాంటివంటే నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, చూసారు బ్రాకెట్లు ఇక్కడ ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ ఏంటంటే మనకి హెటెరో ఆటమ్స్ అంటామండి. సో ఓకేనా. సో ఇలాంటి వాటితో కూడా మనకి ఏం చేస్తుందంటే కార్బన్ అనేది బాండ్స్ని ఫామ్ చేస్తుందండి. అంటే ఇక్కడ మనకి ఏంటి, కార్బన్ అనేది మనకి ఎలా ఉంటుంది, స్మాల్ సైజ్ ఆటమ్ అనమాట. సో అది మనకి ఏం చేస్తుందంటే స్ట్రాంగ్ బాండ్స్ని, స్మాల్ సైజ్లో ఉండడం వల్ల బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే త్వరగా అట్రాక్ట్ అయ్యి స్ట్రాంగ్ బాండింగ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది అర్థమైంది కదండి. మనకి కార్బన్ అనేది మనకి నెక్స్ట్ నేచర్ ఏంటి కార్బన్ కంటే, అది హెట్రో ఆటమ్స్తో కూడా కంబైన్ లైక్ బాండింగ్ ఫామ్ చేస్తూ ఉంటుంది. హెట్రో ఆటమ్స్ అంటే లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటివి అనమాట. సో మనకి కార్బన్ ఏంటి స్మాల్ సైజ్ ఆటమ్ కదండి అది. సో అది ఏంటంటే అది మనకి స్మాల్ సైజ్లో ఉండడం వల్ల అది మనకి స్ట్రాంగ్ బాండ్స్ని చాలా ఎలిమెంట్స్తో ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా.
నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి టెండెన్సీ టు ఫామ్ మల్టిపుల్ బాండ్స్. చూడండి మల్టిపుల్ బాండ్స్ కూడా అంతే అండి, అది ఫామ్ చేస్తూ ఉంటుంది మనకి. ఎలా అంటే అది కూడా అంతే, స్మాల్ సైజ్లో కార్బన్ ఉండడం వల్ల మనకి అక్కడ హెట్రో ఆటమ్స్తో కూడా మనకి బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అలానే మనకి ఇంకా మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇలా మనకు ఉంటాయి కదా, వాటిని కూడా మనకు ఫామ్ చేస్తుందండి. డబుల్ బాండ్ ఎలా ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్ ఎలా అనేది మీకు ఆల్రెడీ చెప్పుంటాను నేను. ఇప్పుడు చూడండి సపోజ్ కార్బన్కి మనకి అటామిక్ నెంబర్ 2 కదండి. సో 8 మనకి అక్కడ ఎలా ఉంటే మనకి ఎలక్ట్రాన్స్ ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, డ్యూప్లెట్ కంప్లీట్ అవుతుంది, బట్ ఆక్టేట్ అనేది కంప్లీట్ అవ్వదు కదా. నెక్స్ట్ మనకి ఆక్సిజన్కి ఎలా అండి, ఇక్కడ 2 and 4 కదా. నెక్స్ట్ మనకి ఆక్సిజన్కి ఎంత అండి, 2,6. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది మనకి వేసుకోవడం తెలుసు. బట్ ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఎలా అంటే చూడండి, కార్బన్కి ఆక్సిజన్కి మధ్య మీకు ఎలా ఉంటుందంటే డబుల్ బ్యాండ్ ఉంటుందండి. ఓకేనా, కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో మీకు ఏముంటుందంటే డబుల్ బాండ్ ఉంటుంది. అలానే కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో మనకి ఏముంటుందంటే ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుందండి. అంటే ట్రిపుల్ బాండ్ ఎందుకు ఉంటుంది మీకు ఆల్రెడీ నేను ఒక ఐడియా మీకు ఇచ్చాను. అంటే అక్కడ మీకు ట్రిపుల్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, అక్కడ నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, నైట్రోజన్ మీకు వ్యాలెన్సీలు మీకు ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి కదండి. 7 అంటే అక్కడ మీకు ఎలా అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో నైట్రోజన్కి మనకి ఏంటంటే మనకి వ్యాలెన్సీలో మనకి టోటల్గా మనకి 2,5 అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా వ్యాలెన్సీలో. మనకి ఎన్ని కావాలి, మనకి వ్యాలెన్సీ షెల్లో మనకి 5 ఉన్నాయి అంటే మనకి ఇంకా 3 కావాలి కదండి. ఆల్రెడీ మీకు ఎలానో చెప్పాను. సో ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉంచుకుంటుంది, ఇక్కడ 2 ఉంచుకుంటుందని చెప్పి. ఆ నెక్స్ట్ నైట్రోజన్ మాలిక్యూల్ కదండి, మనకి ఇవన్నీ మీకు కోవలెంట్ బాండ్స్ అని మాలిక్యూల్స్ అని కూడా చెప్పాను. అయానిక్ అయితే అయాన్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ నైట్రోజన్ కూడా అంతే కదండి, ఇక్కడ ఒక 3 ఎలక్ట్రాన్స్ అండ్ ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్. ఓవరాల్గా మనకి ఇది ఆక్టేట్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇది కూడా మనకి ఏమని చెప్పాను మీకు, ఆక్టేట్ని కంప్లీట్ చేసుకుంటుంది చెప్పాను కదండి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి 3 ఎలక్ట్రాన్స్తో షేర్ అవుతుంది కాబట్టి వాటి మధ్య మనకి ఏ బాండ్ ఉంటుందండి, ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అవి మీకు చెప్పాను కదా. సో కార్బన్ కూడా అంతేనండి, కార్బన్ మనకి ఆక్సిజన్తో కానీ ఆక్సిజన్తో అయితే డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, నైట్రోజన్తో అయితే మనకి ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇలా మనకి మల్టిపుల్ బాండ్స్లో మనకి కార్బన్ యొక్క నేచర్ ఏంటంటే అది హెట్రో ఆటమ్స్తో కూడా మనకి కంబైన్ అవుతుంది. అండ్ మల్టిపుల్ బాండ్స్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ చాలా బాండ్స్లో మనకి అది ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఐసోమెరిజం అంటే ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా అనేది నుండి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఓకేనా, మాలిక్యులర్ ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది, బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. సపోజ్ దాని గురించి చూద్దాం. చూడండి, మాలిక్యులర్ ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది, బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దానికి ఏంటంటే నేమ్ కూడా మనకి వేరేగా ఉంటుంది. చూడండి, ఇదే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసాను, చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఇదంతా ఆల్రెడీ చెప్పిందే. ఇప్పుడు మనం ఐసోమెరిజం కోసం చూస్తున్నాం కదా. సో ఐసోమెరిజంలో సపోజ్ మనం C5H12 తీసుకున్నాం అనుకోండి. C5H12 తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడే చూడండి, C5H12ని ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే సపోజ్ ఇక్కడ ఒక C, ఇలా మనం 5 కార్బన్స్ రాసుకున్నాం అనుకోండి. ఎన్ని కార్బన్స్ అయ్యి, 5 కార్బన్స్ అయిపోయి కదా. C5H12 కోసం చెప్తాను. దీని నేమ్ కోసం మనం పక్కన పెడదాం, మనం నేమ్స్ ఎలా ఇస్తాము ఇవన్నీ మనకి నెక్స్ట్ టాపిక్లో వస్తున్నాయి. సో ఇక్కడ మనకి C5H12 ఉంది. దీని నేమ్ దీని నేమ్ ఏంటంటే పెంటేన్. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నా 5 కార్బన్స్ అండ్ 12 హైడ్రోజన్స్ కావాలి కదండి, ఇక్కడ ఒకటి. సో ఇలా మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతాయంటే హైడ్రోజన్స్ కూడా ఉంటాయండి. ఇవి మీరు కౌంట్ చేసుకుంటే మీకు 12 ఉంటాయండి. చుట్టూ మీరు హైడ్రోజన్స్ పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు 12 హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఇది ఒక స్ట్రక్చర్ మన C5H12కి ఇలా కూడా డ్రా చేయొచ్చండి. చూడండి, ఇక్కడ మీకు ఉంది కదా, ఇలా ఇదే నేను ఇప్పుడు రాసింది. సో ఇది ఒక స్ట్రక్చర్. అండ్ ఇది కూడా చూడండి మనకి C5H12నే. అది ఎలా రాశానంటే చూడండి, ఇక్కడ మీకు 4 కార్బన్స్ ఉన్నాయి కదా, 4 కార్బన్స్ పెట్టాను అండ్ దీని మీద ఒక కార్బన్ పెట్టుకున్నానండి. చూడండి మనకి ఎలా అంటే ఇక్కడ మీకు డ్రా చేస్తా చూడండి. మనకి ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఎలా పెట్టుకున్నానంటే 4 కార్బన్స్ పెట్టుకున్నానండి అండ్ దీని మీద ఒక కార్బన్ పెట్టుకున్నా. ఇప్పుడు మనకు 5 కార్బన్స్ అయిపోయి. ఇప్పుడు స్ట్రక్చర్ వేరే అవుతుంది, బట్ మనకు హైడ్రోజన్స్ ఎన్ని కావాలి, 12 కావాలి. చూడండి, ఇక్కడ 3 ఆల్రెడీ హైడ్రోజన్స్ అయిపోయి కదండి. ఇలా పెట్టానంటే అవి హైడ్రోజన్సే. ఓకేనా, సో 3 హైడ్రోజన్స్ అయిపోయి. ఇక్కడ ఒకటి 4, 5, 6, 7, 8, 9 అయ్యాయి. ఇంకా మనకి ఎన్ని కావాలి, 3 కావాలి. ఇక్కడ 1, 2, 3 ఇక్కడ కూడా వస్తుందండి మళ్ళీ ఇంకొకటి. సో ఇలా మనకంటే స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మనకి మాలిక్యులర్ ఫార్ములాకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి మనకు వస్తాయి అనమాట ఐసోమెరిజంలో. ఓకేనా, సో ఐసోమెరిజం అంటే మాలిక్యులర్ ఫార్ములా ఒకటే ఉంటుంది, బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. సో సేమ్ ఫార్ములా బట్ కాంపౌండ్స్ అనేవి వేరుంటాయి అండ్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా మనకి అక్కడ ఎలా ఉంటాయంటే వేరేగానే ఉంటాయండి. సో ఒకే మాలిక్యులర్ ఫార్ములాతో మనకి చాలా స్ట్రక్చరల్ ఫార్ములాస్ అనేవి చేయొచ్చు. వాటిని ఏం ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వేరేగా ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే ఐసోమెర్స్ అని అంటాము. సో ఈ ప్రాపర్టీని అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది దీనికి ఐసోమర్ అండి. చూడండి, ఇది మనం ఆల్రెడీ ఇక్కడ మనం డ్రా చేసాం కదా.
చూడండి స్ట్రక్చర్ అనేది వేరు, బట్ మాలిక్యులర్ ఫార్ములా ఒకటే. అప్పుడు ఇది దీనికి ఏమవుతుందంటే ఐసోమర్. మళ్ళీ మీరు ఇంకొకలాగా ఇదే C5H12ని మళ్ళీ మీరు ఇంకో స్ట్రక్చర్లో రాస్తే అది దానికి ఐసోమర్ అనమాట. సో ఇవన్నీ ఒకదానికొకటి ఐసోమర్స్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఐసోమెరిజం అంటాం. ఓకేనా. సో ఐసోమెరిజం అంటే ఏం లేదు, ఒకే మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫిజికల్, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని మనం ఐసోమర్స్ అంటే ఈ ప్రాసెస్ని ఐసోమెరిజం అంటాం. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటంటే హైడ్రోకార్బన్స్ అండి. సో హైడ్రోకార్బన్స్ కోసం వచ్చేసరికి ఏంటంటే మనకి హైడ్రోకార్బన్స్ జస్ట్ ఎ సెకండ్. నెక్స్ట్ ఏంటంటే మనకి హైడ్రోకార్బన్స్ అండి. చూడండి హైడ్రోజన్ కార్బన్ ఎవరు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఎందుకు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారండి? ఇక్కడ మనకి హైడ్రోకార్బన్ అంటే ఏమేమి ఉంటాయంటే కంటైనింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్, వేరే ఎవరు రారండి. వీళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిని తప్ప ఎవరిని ఇంకొకరిని తెచ్చుకోరు. సో వీళ్ళిద్దరు ఎందుకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారంటే, సపోజ్ చూడండి నాకు చెస్ ఆడటం ఇష్టం, మీకు కూడా మీలో ఒకరికి కూడా చెస్ ఆడటం ఇష్టం అయ్యి, అండ్ నాకు ఏమేమి ఇష్టమో మీకు కూడా అవేవో ఇష్టమైతే మనం ఫ్రెండ్స్ అయ్యి ఉంటే ఆల్రెడీ మనం మంచి ఫ్రెండ్స్ అయిపోతాం. ఎందుకంటే మనకి సేమ్ నేచర్ ఉండబట్టి. ఓకేనా. సో సపోజ్ క్రికెట్ ఆడడం మీకు ఇష్టం, నాకు అసలు క్రికెట్ చూడడం అంటేనే చిరాకు. అలా మన ఫ్రెండ్స్ అయినా సరే మనకి కొన్ని క్వైట్ ఆపోజిట్ ఉంటే మనకి ఒక్కొక్కసారి పడకపోవచ్చు, అంతే కదా. సో సేమ్ నేచర్ ఉంటే ఇంకా మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం కదా. సో ఇందులో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. సపోజ్ చూడండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఆ ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం అది తప్పు కదా, ఒకే అమ్మాయిని ఇష్టపడకూడదు. అలాంటి వాటిలో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో సేమ్ నేచర్ ఉండాలి, బట్ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో సేమ్ నేచర్ ఉంటే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక్కడ కూడా ఏంటి, కార్బన్కి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నేచర్ ఉంది, అండ్ హైడ్రోజన్ కూడా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నేచర్ ఉంది కదండి. సో సేమ్ నేచర్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకెవరు రారు ఇక్కడ. సో కార్బన్కి మీకు తెలుసు అటామిక్లోని 6, వ్యాలెన్సీలో మీకు అక్కడ 4 ఉంటుంది, హైడ్రోజన్కి 1 ఉంటుంది, కార్బన్ హైడ్రోజన్ అనేది మీకు అక్కడ ఏ బాండ్ ఉంటుంది, కోవలెంట్ బాండ్. ఇది ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఎందుకు కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల. అది మీకు షేరింగ్ ఆఫ్ అక్కడ అయాన్స్ మనకు అక్కడ అంటే చార్జెస్ ఉంటే అక్కడ మీకు ఏంటి అక్కడ అయానిక్ బాండ్, అది ఇక్కడ మనకు సంబంధం లేదు. మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్, కార్బన్ హైడ్రోజన్ మధ్య మీకు ఎప్పుడు కోవలెంట్ బాండ్. సో ఇక్కడ మీకు హైడ్రోకార్బన్స్లో మీకు 2 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ మీకు సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏంటి, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏంటి. సో సాచురేటెడ్ అంటే ఏంటంటే కార్బన్ దగ్గర ఏ వ్యాలెన్సీ ఉందని మీకు తెలుసు, టెట్రా వ్యాలెన్సీ అని మీకు ఇందాకే దాని యొక్క నేచర్ చెప్పాను. కార్బన్ యొక్క ఫస్ట్ నేచర్ టెట్రా వ్యాలెన్సీ కోసం. సో కార్బన్ దగ్గర ఏముంది, టెట్రా వ్యాలెన్సీ నేచర్ ఉంది, అంటే 4 ఎలక్ట్రాన్స్, 4 అని మీకు ఆల్రెడీ తెలుసు. సో 4 ఎలక్ట్రాన్స్ అది ఏం చేస్తుంది, షేర్ చేస్తుంది కదండి. ఆ 4 ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ హైడ్రోజన్ ఆటమ్స్తో షేర్ చేసుకుంటుంది. సో కార్బన్ సాటిస్ఫై అవుతుంది, అట్ ద సేమ్ టైం అక్కడ హైడ్రోజన్ సాటిస్ఫై అవుతుంది కదండి. చూడండి ఇక్కడ మీకు ఏం చెప్తున్నా నేను, కార్బన్కి మనకి ఏంటి అక్కడ 4 ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తుంది కదండి, 1 2 3 4 కదా. ఈ 4 ఎలక్ట్రాన్స్ని డిఫరెంట్ హైడ్రోజన్ ఆటమ్స్ షేర్ చేస్తుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇలా డిఫరెంట్ వాటికి అది మనకి షేర్ చేసుకుంటుంది కదా. సో షేర్ చేసుకొని అక్కడ ఏం చేస్తుందని మీకు అక్కడ సాటిస్ఫై అయింది కదా. అక్కడ ఆల్రెడీ చూడండి కార్బన్కి ఎన్ని ఉంటాయి టోటల్గా మనకు అక్కడ ఆక్టెట్ కంప్లీట్ అయిపోతుంది కదా. 2 టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి అది ఆక్టెట్ కంప్లీట్ చేసుకుంటుంది, సాటిస్ఫై అయిపోతుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటామండి. దాన్ని ఏమంటామంటే ఆల్కేన్స్. ఓకేనా. దాన్నే మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం, ALKANES, ఆల్కేన్స్ అండి. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని ఏమంటామంటే ఆల్కేన్స్ అని అంటాం, లేదంటే పారాఫిన్స్ అని కూడా అంటాము. ఓకేనా. సో మనకి ఆల్కేన్స్ అన్న సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్న ఒకటే, అవి ఏంటంటే సాటిస్ఫై అవుతాయి అనమాట. ఓకేనా. నేను జస్ట్ కొద్దిగా తింటే చాలా నేను సాటిస్ఫై అయిపోతాను, కొందరు ఎంత తిన్నా సాటిస్ఫై అవ్వరు, వాళ్ళు అన్సాచురేటెడ్. ఇక్కడ చూడండి సాచురేటెడ్ కోసం అర్థమైంది కదండి. మనకి 2 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. సాచురేటెడ్ కోసం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఏమంటామంటే మనం ఆల్కేన్స్ అంటామనుకో, నేను మీకు చెప్పాను. ఇది ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే అన్సాచురేటెడ్ అండి. సో అన్సాచురేటెడ్ ఏమంటుందంటే మనకి అన్సాచురేటెడ్లో ఏమవుతుందంటే అంటే అన్సాచురేటెడ్ అంటుంది, సాచురేటెడ్లో అయితే ఎన్ని కావాలంటే అన్ని హైడ్రోజన్స్ వస్తున్నాయి, అయిపోతున్నాయి, అక్కడ సాటిస్ఫై అయిపోతుంది. ఓకే. ఇప్పుడు హైడ్రోజన్స్ దగ్గర అసలు అవి లేకపోతే అంటే ఎన్ని కావాలో అన్ని హైడ్రోజన్స్ లేకపోతే ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాలండి, అక్కడ మీకు సాచురేటెడ్లో మీకు ప్రతిదానికి అక్కడ ఏ బాండ్ ఉందండి, ఓన్లీ సింగిల్ కోవలెంట్ బాండ్, ఎక్కడ మీకు డబుల్ అనేది లేదు కదా. సో మీకు సాచురేటెడ్లో మనకి దానికి ఇంకో నేమ్ ఏంటంటే ఆల్కేన్స్ అంటాము, అండ్ దానిలో మనకి ఏ బాండ్ ఉంటుందంటే సింగిల్ బాండ్నే మనం చూసాం కదండి. సో మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఆటమ్స్ అవైలబిలిటీ అంత లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని హైడ్రోజన్స్ కావాలో అన్ని హైడ్రోజన్స్ లేవు. సో హైడ్రోజన్స్ అన్నీ లేకపోతే ఏమవుతుంది అంటే చూద్దాం. ఇప్పుడు దాని గురించి మనకు అన్సాచురేటెడ్లో వస్తుంది. సో దాని గురించి నెక్స్ట్ స్లైడ్లోని
సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ డ్రా చేసి చెప్తా, నెక్స్ట్ స్లైడ్ చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏంటంటే కార్బన్ ఉంది కదండి, కార్బన్ దగ్గర ఎన్ని ఉంటాయి మనకి వ్యాలెన్సీలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు కార్బన్ దగ్గర ఇక్కడ మాత్రమే ఒక హైడ్రోజన్ ఉందండి, ఇక్కడ దీంతో ఇది బాండ్ ఫామ్ చేసుకుంది, ఓకే సరిపోయింది. అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, దీంతో ఇది బాండ్ ఫామ్ చేసుకుంది, సరిపోయింది. బట్ ఇక్కడ మనకి హైడ్రోజన్స్ లేవండి. లేకపోతే అది ఏం చేస్తుందంటే హైడ్రోజన్ ప్లేస్లో కార్బన్, మీకు ఆల్రెడీ చెప్పాను కార్బన్ యొక్క ప్రాబిలిటీ చాలా ఎక్కువ, అది ఎవరితో అయినా సరే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి. సరే కార్బన్ ఏమంటుంది, హైడ్రోజన్ లేకపోతే లేదు నేను వస్తా అని చెప్పి హైడ్రోజన్ ప్లేస్లోకి అక్కడ ఎవరు వస్తారంటే కార్బన్ వచ్చి ఇక్కడ ఒక బాండ్ని ఫామ్ చేసుకుంటుందండి, ఓకేనా. అండ్ ఇక్కడ కూడా మీకు లేదు కదండి, ఇక్కడికి మళ్ళీ రాదండి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఇక్కడికి రాదు, ఈ ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ కార్బన్తో మళ్ళీ ఇంకొక బాండ్ని ఫామ్ చేసుకుంటుంది. అప్పుడు మీకు అక్కడ ఏ బాండ్ వచ్చినట్టు అండి, డబుల్ బాండ్ వచ్చినట్టు, ఓకేనా. సో హైడ్రోజన్ లేదు కాబట్టి కార్బన్ వచ్చి అక్కడ బాండ్ని ఫామ్ చేస్తుంది, ఓకేనా. ఇంకొకసారి అర్థమయ్యేలా చెప్తున్నా చూడండి, మనకు హైడ్రోజన్స్ ఉంటే అది సాటిస్ఫై అయిపోతుంది, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అవుతుంది. బట్ అక్కడ మీకు హైడ్రోజన్ లేకపోతే ఎవరు వస్తారంటే హైడ్రోజన్ ప్లేస్లో ఎవరు వస్తారు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, లైక్ వాళ్ళిద్దరు ట్విన్ రోస్ అని అనుకోండి. సో హైడ్రోజన్ ప్లేస్లో కార్బన్ కూడా రావచ్చు అనమాట. సో ఇక్కడ కార్బన్కి మీకు వ్యాలెన్సీలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదండి. సో 4 ఉంటే ఇక్కడ హైడ్రోజన్ ఉన్నారు అయిపోయింది, ఇక్కడ హైడ్రోజన్ ఉన్నారు అయిపోయింది. బట్ ఇక్కడ హైడ్రోజన్ లేరు కాబట్టి ఇక్కడ కార్బన్ వస్తుందండి. కార్బన్ వచ్చి ఏం చేస్తుందంటే దాంతో షేర్ చేసుకుంటుంది, ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది, ఓకేనా. అండ్ ఇక్కడ కూడా హైడ్రోజన్ లేరు కాబట్టి ఈ ఎలక్ట్రాన్ని కూడా ఇక్కడికే తెచ్చుకొని ఇక్కడ ఇంకో కార్బన్ వచ్చి ఇలా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది ఏ బాండ్ అవుతుందంటే మనకి అప్పుడు డబుల్ బాండ్ అవుతుంది. ఇప్పుడు డబుల్ బాండ్ కాదు, నాకు ట్రిపుల్ బాండ్ అనుకోండి. చూడండి కార్బన్కి మనకి వ్యాలెన్సీ ఎంత 4. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడ బాండ్ కంప్లీట్ చేసుకుంది, అది ఓకే. బట్ ఈ మూడింటి దగ్గర హైడ్రోజన్ లేదు. హైడ్రోజన్ లేకపోతే ఇందాక మనం రెండింటి దగ్గర చూసాం కదా, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. సో ఇక్కడికి కార్బన్ వచ్చి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకొని ఇక్కడ ఒక బాండ్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికి పంపించి ఇక్కడ కార్బన్ వచ్చి ఇంకొక బాండ్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికి వచ్చి సేమ్ అనమాట. సో ఇక్కడ మీకు ఏ బాండ్ ఫామ్ అయిందంటే ట్రిపుల్ బాండ్. అంతేగాని ఇక్కడికి రావడం ప్రతి దగ్గరికి అది వెళ్దండి, ఒకే దగ్గరికి వస్తుంది. ఎలక్ట్రాన్స్ అక్కడ మీకు 2 హైడ్రోజన్స్ లేకపోతే డబుల్ బాండ్, 3 హైడ్రోజన్స్ లేకపోతే ట్రిపుల్ బాండ్ అలా మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో మీకు డబుల్ బాండ్ అయితే మీకు ఇందాక సింగిల్ బాండ్ అయితే ఆల్కేన్ అని చెప్పారు. సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో సింగిల్ బాండ్ కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం. అదే డబుల్ బాండ్ అయితే మనం ఏమంటామంటే ఆల్కీన్ అంటామండి, ఓకేనా. డబుల్ బాండ్ అయితే ఏమంటామంటే ఆల్కీన్, ట్రిపుల్ బాండ్ అయితే ఏమంటామంటే ఆల్కైన్ అండి, ఓకేనా. ట్రిపుల్ బాండ్ అయితే ఆల్కైన్. నేమ్స్ గుర్తుంచుకోండి, సింగిల్ బాండ్ అయితే ఆల్కేన్, డబుల్ బాండ్ అయితే ఆల్కీన్, అండ్ ట్రిపుల్ బాండ్ అయితే ఆల్కైన్, ఓకేనా. సో వీటి గురించి మనం చూద్దాము. సో వీటి గురించి హోమోలోగి చూడండి, సాచురేటెడ్ అన్సాచురేటెడ్ మీకు ఆల్రెడీ ఇదంతా చెప్పాను కదా. నెక్స్ట్ మనకి ఏంటి అంటే చూడండి, ఇవన్నీ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆల్కేన్ ఏంటి, ఆల్కీన్ ఏంటి, ఆల్కైన్ ఏంటి. ఆల్కేన్ అయితే సింగిల్ బాండ్, ఆల్కీన్ అయితే డబుల్ బాండ్, ఆల్కైన్ అయితే ట్రిపుల్ బాండ్, ఓకేనా. సో ఇవన్నీ అయిపోయండి. నెక్స్ట్ మనకి ఏంటంటే హోమోలోగస్ సిరీస్ అని చెప్పి ఉంటుంది. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటంటే లైక్ సీక్వెన్షియల్ మెంబర్ సిరీస్ అనమాట. అంటే ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికీ నేను ఎంత కట్ చేద్దామన్నా సరే ఈ లెసన్లో కట్ చేయడానికి కూడా లేదండి. ఎంత ఫాస్ట్గా చెప్తున్నా సరే మనకి చాలా టైం టేకింగ్ అండి ఈ టాపిక్కి. ఎందుకంటే చాలా పెద్ద లెసన్ అండ్ ఇంట్రెస్టింగ్ లెసన్ కాబట్టి నేను కూడా పేషెన్స్తో చెప్తాను, మీరు కూడా పేషెన్సీతో వినండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై.